గమనించాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈ వీడియోలో నెక్స్ట్ వీక్ కి రేంజ్ ఎలా ఉండొచ్చు, మార్కెట్ మొమెంటం ఎలా ఉండొచ్చు, అదేవిధంగా నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ వీటికి వీక్లీ రేంజ్ ఎలా ఉంది, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో కొంచెం బుల్లిష్ లో ఉన్న స్టాక్స్ తీసుకుందాం. రీసెంట్ గా మనకి బేరిష్ నుంచి బుల్లిష్ కి షిఫ్ట్ అయిన స్టాక్స్ కొన్ని ఉన్నాయి. సో వాటిలో నుంచి ఒక 2-3 స్టాక్స్ తీసుకొని వాటికి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఎందుకంటే షార్ట్ టర్మ్ మొమెంటం లో ఏదైతే బేరిష్ గా ఉన్న స్టాక్ ఉంటుందో అది రీసెంట్ గా బుల్లిష్ కింద షిఫ్ట్ అయ్యింది. ఆ షిఫ్ట్ అయిన స్టాక్స్ లిస్ట్ లో నుంచి ఒక 2-3 స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం. సో ఇప్పుడు మనకి నిఫ్టీ ఈ రోజు కూడా అంటే 31st జూలై రోజు కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయింది. దాదాపుగా 66 పాయింట్స్ పాజిటివ్ లో. మనం గతంలో కూడా అనుకున్నాం, ఎప్పుడైతే మన కీ లెవెల్ ని బ్రేక్ చేస్తుందో మన బయాస్ పాజిటివ్ ఉండాలి, ఏదైనా డిప్స్ ఇస్తే బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడాలి. సో ఇప్పుడు మన కీ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మనం ఆల్మోస్ట్ 425 పాయింట్స్ పాజిటివ్ లోకి వచ్చాం. ఇప్పుడు మన కీ లెవెల్ 24040. సో దానికన్నా కిందకి వెళ్తేనే మనం ఒక నెగటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేయొచ్చు. అదర్వైజ్ పాజిటివ్ బయాస్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. అండ్ ఒక్కసారి మనం వీక్లీ చార్ట్ చూద్దాం. సో ఇది వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా చూస్తే మనకి చాలా వీక్స్ నుంచి ఒక కన్సాలిడేషన్ లోనే ట్రేడ్ అవుతాం. సో ఈ జోన్ ఏదైతే ఉంది కంటిన్యూస్ గా ఈ కన్సాలిడేషన్ జోన్ అనుకోవచ్చు. మనం అరౌండ్ 23,150-200 నుంచి మొదలు పెడితే మనకి 24,800 ఆ లెవెల్ వరకు. సో ఆ జోన్ ఇప్పుడు బ్రేక్ చేయాలి. మోస్ట్లీ బ్రేక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ప్రీవియస్ మంత్ ఈ మంత్ చూస్తే కొంచెం పాజిటివ్, లాస్ట్ మంత్ కంపేర్ చేస్తే ఈ మంత్ మాత్రం మంచి ర్యాలీనే చూసాం మనం నిఫ్టీలో. అండ్ వీక్ ఆన్ వీక్ చూసినా కానీ లాస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే ఈ వీక్ మంచి ర్యాలీనే చూసాం. అయితే ఇక్కడ ఒకటి మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ చూద్దాం. సో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి మన ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ 24,500 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. 500 నుంచి 580 జోన్. సో 24,580 అండ్ 24,500 మధ్యలో ఒక 80 పాయింట్స్ జోన్ మాత్రం మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సో దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం 25,000 నుంచి 25,140 ఈ ప్రీవియస్ గా ఏదైతే గ్యాప్ ఫామ్ అయిందో అది ఫిల్ చేయడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇప్పుడు మన బయాస్ పాజిటివ్ కాబట్టి ఏదైనా చిన్న డిప్ ఇస్తే దీంట్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. అండ్ ఎంటైర్ వీక్ కి ఎంత రేంజ్ లో ట్రేడ్ కావడానికి అవకాశం ఉందో బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. సో ఎంటైర్ వీక్ మనకి 24,800 నుంచి 23,970 ఈ మధ్యలో ట్రేడ్ కావడానికి దాదాపుగా 66% ప్రాబబిలిటీ ఉంది. ఈ క్యాలిక్యులేషన్ ఏంటి అంటే సింపుల్, మనం విక్స్ ని బేస్ చేసుకొని ఒక డైలీకి ఎంత రేంజ్ లో ట్రేడ్ కావచ్చు, వీక్లీకి ఎంత రేంజ్ లో ట్రేడ్ కావచ్చు, ఒక మంత్ కి ఎంత రేంజ్ లో ట్రేడ్ కావడానికి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం ఎస్టిమేట్ చేయొచ్చు. వీటికి ప్రాబబిలిటీ చాలా వరకు 66 నుంచి 70% ప్రాబబిలిటీ ఉంటుంది. సో అలాంటి సిచ్యుయేషన్ లో మనం ఒక మంచి ఆప్షన్ స్ట్రాటజీని ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ వీక్ మొత్తానికి అంటే రాబోయే వీక్ మొత్తానికి ఈ రేంజ్ లో ట్రేడ్ కావడానికి నిఫ్టీకి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. అండ్ పాజిటివ్ బయాస్ లో ఉన్నాం కాబట్టి ఏదైనా డిప్స్ ఇస్తే బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. ఇంకొకటి, హెవీ మూమెంటం అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సింపుల్ రీజన్, ట్రెండ్ వైజ్ గా చూసినప్పుడు మనకి పాజిటివ్ ట్రెండ్ ఉంది, కానీ ఆ ట్రెండ్ లో పెద్దగా స్ట్రెంగ్త్ లేదు. మొమెంటం అండ్ ట్రెండ్ వైజ్ పాజిటివ్ కనపడినా గానీ ఉన్న ట్రెండ్ లో మనకి ఒక స్ట్రెంగ్త్ ఇండికేటర్ అంటాం. ఆ స్ట్రెంగ్త్ ఇండికేటర్ ప్రకారం చూసినప్పుడు మనకి పెద్దగా స్ట్రెంగ్త్ కనపడలేదు. సో ఒక కన్సాలిడేషన్ జోనే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మనం ఆప్షన్ స్ట్రాటజీని ప్రాపర్ గా ప్లాన్ చేసి చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నేరో రేంజ్ లోనే ట్రేడ్ అవుతా ఉంది లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ నుంచి. సో దాదాపుగా 1 వీక్ నుంచి అదే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. పెద్దగా మూమెంటం కూడా కనపట్లేదు. అండ్ ట్రెండ్ వైజ్ గా కూడా నేరో ఉంది, ఎక్స్ట్రీమ్ బుల్లిష్ ట్రెండ్ అయితే కనపట్లేదు. అండ్ మన కీ లెవెల్ కన్నా కింద ట్రేడ్ అవుతుంది. ఇది ఒకటి మనకి కన్సర్న్ లాగా తీసుకోవచ్చు. 57,780 ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. బ్రేక్ చేస్తే 58,730. సో ఎంటైర్ వీక్ కి చూసుకుంటే మనకి 58,980 నుంచి 55,500 మధ్యలో ట్రేడ్ కావడానికి అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. సో ఏదైనా డిప్ ఇస్తే దీంట్లో కొంచెం బయింగ్ ఆపర్చునిటీ కోసం కూడా చూడొచ్చు. ఒకటి, స్ట్రాంగ్ మొమెంటం రావాలి, దీంట్లో ఒక ర్యాలీ లాంటిది రావాలంటే 57,780ని క్రాస్ చేయాలి. ఇది మనకి ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఇది కీ లెవెల్. అండ్
మూవింగ్ యావరేజ్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ దగ్గరలోనే ఉన్నాయి. 57,300 నుంచి 57,500 మధ్యలోనే చాలా మూవింగ్ యావరేజెస్ కనపడతా ఉన్నాయి. సో ఇంకొకటి స్ట్రెంగ్త్ వైజ్ గా చూసినప్పుడు ట్రెండ్ లో పెద్దగా స్ట్రెంగ్త్ లేదు. సో ఒక కన్సాలిడేషన్ జోన్ లాగానే కనపడతా ఉంది. సో ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీలో ఒక న్యూట్రల్ స్ట్రాటజీ ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో మనకి మంత్లీ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. మనకి 1 మంత్ టైం ఉంటుంది. సో మనకి వీక్లీ రేంజ్ తెలిసింది కాబట్టి ఈ వీక్లీ రేంజ్ ప్రకారం ఈ వీక్ కి ఒక స్ట్రాటజీ కూడా ప్లాన్ చేసి చేసుకోవచ్చు మనం ఆప్షన్స్ లో. ఎప్పుడు కూడా ఆప్షన్స్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ స్ట్రాటజీ తీసుకొని ఆ స్ట్రాటజీ ప్రకారం మనం ముందే ప్రాఫిట్ అండ్ లాస్ క్యాలిక్యులేట్ చేసుకొని అండ్ ప్రాబబిలిటీ చూసుకొని మనం ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఆప్షన్స్ లో ట్రేడ్ చేయగలుగుతాం. సో ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ ఏంటి, ఎగ్జిట్ పాయింట్ ఏంటి, అండ్ సిమ్యులేటర్ లో ఆప్షన్స్ ని వేసిన తర్వాత మన ప్రాఫిట్ లాస్ ని మనం ఎట్లా ఎస్టిమేట్ చేస్తాం, దీనికి ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది, అండ్ రేంజ్ క్యాలిక్యులేషన్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నంబర్ ని కాంటాక్ట్ చేయండి. ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం అనుకున్న లెవెల్ దగ్గరే రెసిస్టెన్స్ ఫేస్ చేసింది 78,250 దగ్గర. సో ఇప్పుడు పాజిటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేసుకోవచ్చు. సెన్సెక్స్ లో కూడా హైయర్ లెవెల్స్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ చూస్తే 78,250 ఆల్రెడీ మనం టెస్ట్ చేసాం. సో నెక్స్ట్ మనకి లెవెల్ వచ్చి 79,250. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇన్ బిట్ ఇక్కడ ఒక మనకి జోన్ అనుకోవచ్చు, ఈ జోన్ లాగా తీసుకోవచ్చు. సో అరౌండ్ 78,990 సో 79,000 నుంచి 79,250 ఇది ఇమీడియట్ మనకి రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సో లోయర్ సైడ్ మనకి ఇక్కడ గ్యాప్ ఏరియా మాత్రం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ 77,290 ఇది మాత్రం చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. సో ఎంటైర్ వీక్ కి తీసుకుంటే మనకి మండే నుంచి నెక్స్ట్ మండే నుంచి ఫ్రైడే వరకు ఎంటైర్ వీక్ రేంజ్ తీసుకుంటే 79,810 నుంచి 76,375 ఈ రేంజ్ లో ట్రేడ్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రేంజ్ క్యాలిక్యులేషన్ అంతా కూడా వొలటాలిటీ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసేది. సో ఈ రేంజ్ ప్రకారం మనం ఆప్షన్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే సెన్సెక్స్ లో మనం ట్రేడ్ చేసేది ఓన్లీ ఆప్షన్స్ లోనే కాబట్టి ఒక రేంజ్ తెలిస్తే వీక్ మొత్తానికి ఒక రేంజ్ తెలిసింది కాబట్టి ఆ వీక్ కి మనం ఎలాంటి స్ట్రాటజీ ఫాలో కావాలి, సో ఆ రేంజ్ బేస్ చేసుకొని మనం ఎలాంటి స్ట్రాటజీ చేసుకోవాలనేది ప్లాన్ చేసి చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక 2 స్టాక్స్ రీసెంట్ గా బేరిష్ నుంచి బుల్లిష్ లోకి ట్రాన్స్ఫర్ అయిన స్టాక్స్, వాటికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఆస్క్ ఆటో. సో దీంట్లో చూస్తే మనకి ఒక స్ట్రాంగ్ ర్యాలీని కనపడుతుంది. ఈ ఫాల్ తర్వాత డీసెంట్ ర్యాలీ చూస్తున్నాం. ఎప్పుడైతే మనకి 50 DMA ని క్రాస్ చేసి పైకి వెళ్ళిందో అక్కడి నుంచి ర్యాలీ అంటే ఆల్మోస్ట్ మనకి ఈ పాయింట్. సో ఈ ర్యాలీ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 50 DMA లైన్ ఉంది. సో ఇక్కడ 50 అండ్ దానికి దగ్గరలోనే 20 DMA కూడా ఉండేది. ఇక్కడ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఈ 2 లైన్స్ క్రాస్ చేయగానే ఇది షిఫ్ట్ అయింది బేరిష్ నుంచి బుల్లిష్ లోకి. సో ఇక్కడ మనకి ఒక పుల్ బ్యాక్ ఇస్తుంది ఇప్పుడు. సో ఈ ర్యాలీ ఎక్కడ కూడా ఇక్కడ చూడండి, ర్యాలీ తర్వాత చిన్న పుల్ బ్యాక్, ర్యాలీ పుల్ బ్యాక్, ర్యాలీ పుల్ బ్యాక్ ఇట్లా వచ్చింది, ర్యాలీ పుల్ బ్యాక్ ఇచ్చింది ఇక్కడ. సో ఫర్దర్ గా ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి మూమెంటం రావచ్చు, లేదా చిన్న పుల్ బ్యాక్ తీసుకొని కూడా పైకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకి ఒక ఆపర్చునిటీ ఉంది స్టాక్ లో. ఒకటి ఏంటి అంటే బ్రేక్అవుట్ 530ని బ్రేక్అవుట్ చేసినా, లేదా కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చి మనకి అగైన్ ఈ లెవెల్స్ టెస్ట్ చేసిన 505 ఆర్ 510 లెవెల్స్ టెస్ట్ చేసినా కానీ దీంట్లో ఒక ఆపర్చునిటీ మనం లాంగ్స్ ఎంట్రీ అవడానికి. అయితే ఒకటి దీంట్లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ వచ్చి మనం ఆల్మోస్ట్ మన 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కి దగ్గరలో మన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ అంటే 480. సో ప్రీవియస్ ఈ హైస్ ఉన్నాయి, ఈ హైస్ కన్నా కిందకి వెళ్తే మాత్రం దీంట్లో మళ్ళీ వీక్నెస్ రావచ్చు. అంటే ఈ ర్యాలీ ఎగ్జాస్ట్ అయ్యి కిందకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం అయితే హైయర్ లెవెల్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రీవియస్ గా స్వింగ్ హై అండ్ సప్లై లెవెల్స్ ఎక్కడైతే ఉన్నాయో 570 567 575 ఈ లెవెల్స్ దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇదే టెక్నికల్ లెవెల్స్. ఈ లెవెల్స్ ప్రకారం మనం దీంట్లో ప్రాపర్ ట్రేడ్ చేసి ప్రాపర్ గా స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసుకుంటే లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ACE యాక్షన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇక్కడ చూస్తే మనకి ACEలో ఒక ఫాల్ చూసాం మనం. ఆల్మోస్ట్ ఈ హైస్ తీసుకుంటే 1580 నుంచి ఫాల్ వచ్చి మనకి దాదాపు 800 వరకు డౌన్ అయింది. ఆల్మోస్ట్ 40% డౌన్ అయిన తర్వాత రికవరీ అవుతుంది స్టాక్ లో. అయితే ఒకటి మనకి ప్రీవియస్ గా ఒక ఇంపార్టెంట్ లెవెల్ ని బ్రేక్ చేసింది. ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ జోన్, ఈ కన్సాలిడేషన్ జోన్ తర్వాత మనకి బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ నుంచి హైయర్ లెవెల్కి వెళ్తుంది ఇప్పుడు. సో ఇక్కడ
ప్యాటర్న్ వైజ్ గా చూస్తే మనకి ఇది ఫ్లాగ్ ప్యాటర్న్ అంటాం. సో ఇది ఫ్లాగ్ ప్యాటర్న్. ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఒక స్ట్రాంగ్ మూమెంటం ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా సరే ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ వస్తే ఆ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ ఉండొచ్చు. ప్రీవియస్ గా కూడా చూస్తే మనకి ఇక్కడ ఒక ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయింది. కన్సాలిడేట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. సో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కనిపిస్తా ఉంది. సో ఇది ఫర్దర్ గా హైయర్ లెవెల్ కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ ఈ ప్రాంతంలో తీసుకోవచ్చు. అంటే 1170 1165 ఈ లెవెల్స్. ఇక్కడ మనకి కొంత రెసిస్టెన్స్ తీసుకునే అవకాశం ఉంది ఈ స్టాక్ లో. ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడున్న లెవెల్ 1070 ఏదైనా చిన్న డిప్ ఇచ్చినా గానీ దీంట్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. అయితే దీంట్లో వీక్నెస్ ఓన్లీ 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా కిందకి వెళ్తే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు. అది వచ్చి మనకి 1030 అంటే ప్రీవియస్ గా కన్సల్టేషన్ జోన్ ఉంది కదా, ఈ జోన్ వచ్చి లేదా ఈ జోన్ నుంచి కిందకి వెళ్ళినా కానీ దీంట్లో వీక్నెస్ రావచ్చు. కాబట్టి స్టాక్ ని మానిటర్ చేయాలి, ప్రాపర్ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవాలి. అయితే ఏ ట్రేడ్ తీసుకున్నా కానీ తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకోండి. సో ఇవన్నీ కూడా టెక్నికల్ లెవెల్స్ మాత్రమే, ఎలాంటి బై సెల్ రికమెండేషన్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.